అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంలో కూడా ఈరోజు పోరుబాటు కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపడుతున్న కార్యక్రమం. దానికి సంబంధించి ఈరోజు ఒంగోలు అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి కూడా కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో ఇక్కడ కూడా గ్యాదర్ కావడం కూడా జరిగింది. వారు ముఖ్యంగా విద్యార్థులకు అదేవిధంగా యువజన విభాగంకు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. వాటిని నెరవేర్చాలని చెప్పేసి పలు డిమాండ్లతో కూడా వెళ్తున్నారు. అసలు ఎందుకు వీరు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం అయితే ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా ఈరోజు ముఖ్యంగా ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నారు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా. అసలు దేనికి ప్రధాన కారణాలు ఏంటి, మీ డిమాండ్ చేయండి. సార్, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఈ యొక్క విద్యార్థులు కానీ యువతకు కానీ ఉద్యోగాలు లేక అందరూ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇంజనీరింగ్ చదివి ఇంకా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కానీ ఇళ్ళ కాడ వచ్చి వ్యవసాయం చేసుకునే పరిస్థితి, లేదంటే వేరే చిన్న చిన్న పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మీద ఆశతోటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక మాటలతోటి ఈ యొక్క కూటమి మాటలు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు నువ్వు మంచి చేస్తామన్న ఉద్దేశంతో నీకు అందరూ ఓట్లేసినారు. కానీ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయాలు రోడ్ల పాలైపోయిన పరిస్థితి. కాబట్టి మేమంటా ఉన్నామంటే వాళ్ళకు ఆ రోజైతే మీరు ఏమేమి డిమాండ్లు చెప్పినారో, ఏమేమి సాయం చేస్తామని చెప్పినారో అవన్నీ చేయాలని మేము కోరుతా ఉన్నామండి. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలోనే మేము ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకొని వస్తున్నాము, ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము నెరవేరుస్తున్నాం అని చెప్పేసి వారు చెబుతున్నారు. దాన్ని కాదంటారు మీరు? సార్, సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాము, ఏ ఒక్క హామీ నాకు తెలిసి అయితే అమలు చేసే సందర్భం లేదు. మొన్న ఈ చెప్పిన హామీలో మొన్న 15,000 రూపాయలు ఏదో అది ఒక్కటి చేసినారు. కానీ ఇది కాలయాపన చేసుకుంటా పోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి, వాళ్ళు చేసే ఒక ఈ ప్రోగ్రామ్స్, మీరు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రతి కార్యక్రమం వైసీపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన జిల్లాకు సంబంధించి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రతి కార్యక్రమాలు చేస్తున్నాము. మేము చెప్పిన తర్వాత, ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత ప్రభుత్వంలో కదలికొచ్చి వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఒకటి చేసినారు మాకు తెలిసి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. అంటే నిరుద్యోగ భృతి ఇంకా మేము పెండింగ్లో ఉంది, చేస్తున్నాము. అదేవిధంగా కూడా విద్యా దీవెనకి సంబంధించి పేరు మార్చి అమ్మఒడి, అదేవిధంగా వీటన్నిటికి కూడా మేము ప్రజలకు అందిస్తున్నాము, ప్రజల మన్ననలు అయితే పొందుతున్నామని చెప్పేసి కూటమి సభ్యులు గట్టిగా చెబుతున్న పరిస్థితి. దాన్ని మీరే ఉంటారు? ఇది పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటాడు. అదే 40 సంవత్సరాలకు ఒక వ్యక్తి ప్రవేశపెట్టినట్టు పథకాన్ని దానికి జస్ట్ పేరు మార్చి ప్రజల్లోకి పోవాలని చూస్తూ ఉన్నాడు. అది కూడా సగం జరిగింది. 50% కూడా విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి 13,000 రూపాయలు అందని పరిస్థితి. ఈరోజు విద్యార్థులు, ఓటు లేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడెప్పుడు ఓటు వస్తుందా పోయి జగనాన్ని ఓటేసుకొని ఆయన హామీలు నెరవేర్చుకోవాలని చెప్పి విద్యార్థులు అంటున్నారు. ఓటు ఉన్న విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి. చెప్పండి, ఇప్పుడు విద్యార్థికి సమస్యలు అనేక ఉన్నాయి. వాటి సమస్యల పరిష్కారంగా కూడా ముఖ్యంగా నేరుగా మంత్రి నారా లోకేష్ ఆ శాఖ ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఏ ఒక్క విద్యార్థికి కూడా మేము అన్యాయం చేయము, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి నారా లోకేష్ కూడా చెప్తున్నారు. దానిపై మీరేమంటారు? నారా లోకేష్ గారు కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ విద్యాశాఖని ఎంత నిర్వీర్యం చేశారంటే వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్ చూసుకున్నాం. వాల్యుయేషను ప్రతి సంవత్సరం గత 40 సంవత్సరాలు గత సంవత్సరాలతో పోలిస్తే 4 వారాలు జరగాల్సిన వాల్యుయేషన్ని వారం రోజుల్లో మూకుముడిగా రాజకీయ ఒత్తిళ్లతో టీచర్స్ని ఇబ్బంది పెట్టి వాల్యుయేషన్ ఏ విధంగా పక్కదావ పెట్టారో చూశారు. ఎంతమంది ఫెయిల్ అయ్యారో. మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయ్యారు మీరు ఆలోచించాలా లోకేష్ గారు. వాళ్ళందరికీ అన్యాయం జరిగి వాళ్ళ పేరెంట్స్ అవగాహన లేక, వాళ్ళకి మనం ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి అవగాహన ఉంటుంది. రీవాల్యుయేషన్ చేస్తే మనం పాస్ అవుతాం, మనం బాగా రాశాడు మన పిల్లడు, మనం బాగా చదువుకున్నామని చెప్పేసి వాళ్ళు రీవాల్యుయేషన్ చేయించి వాళ్ళందరికీ పాస్ అయ్యే 75%, 100 మంది రీవాల్యుయేషన్కి వెళ్తే 75% పాస్ అయ్యి బయటకు వచ్చారు. ఒక విద్యార్థికి 25 మార్కులు వస్తే దాన్ని రీవాల్యుయేషన్కి వెళ్తే 95 మార్కులు వచ్చినాయి వాళ్ళకి. ఎలా సాధ్యం? 32 పేపర్స్ వాడు వాల్యుయేషన్ చేస్తే 8 పేపర్లే వాల్యుయేషన్ చేసి మిగతా పేపర్లు ఎందుకు వాల్యుయేషన్ చేయలేకపోయారు? ఈ రాజకీయ ఒత్తిడి వల్ల తొందరగా కంప్లీట్ చేయాలని ఇంతమంది విద్యార్థుల్ని 10th క్లాస్ పిల్లల్ని ఏ విధంగా అన్యాయం చేశారో తెలుస్తుంది. మన విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంట్ మన గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏ త్రైమాసిక సిద్ధాంతం పరంగా ఏ సెమ్కి ప్రతి సెమ్ అయిపోగానే ఫీజు ఇచ్చారు. ఇప్పుడు మనకు జరిగి 3 సెమ్లు అవుతున్నాయి. 3 సెమ్లు అయితే ఒక సెమ్లో దాంట్లో ఒక
ఒక పాయింట్ వరకే, ఒక 25% వరకే ఫీజులు చెల్లించి మిగతా ఎందుకు బకాయిలు ఉంచారు? కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ విద్యా దీవెన ఇస్తున్నామని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు విద్యాదేవుని ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి 45 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? 65 లక్షల మందికి ఇచ్చారు. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయండి. 87 లక్షల మంది ఎలిజిబుల్ ఉంటే 65 లక్షల మందికే ఇచ్చారు. గతంలో విద్యా దీవెన కింద మీరు ఇంట్లో 4 మనుషులు ఉంటే ఒకరికే ఇచ్చారు. కాదు ఇప్పుడు అమ్మఒడి పథకం కింద ఇంట్లో 4, తల్లికి వందనం 4 ఉన్నారు అనుకోండి, 4కి వస్తున్నాయి. 5 ఉంటే 5 వస్తున్నాయి. కరెక్టే అన్నా, ఓకే చెప్పిన మాట కరెక్టే. మీరు అన్నది అంతకుముందు 45 లక్షల మంది, మీరు 4 ఉన్నారు. సరే 4 కన్నా బై 2 వేసుకున్నా కానీ ఎంతమంది రావాలన్నా మీరు ఆలోచించండి. 45 లక్షల మంది ఇచ్చారుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఇప్పుడు బై 2 రావాలన్నా కానీ 90 లక్షల మంది రావాలిగా. 60 లక్షల మందికే ఇచ్చారు. ఇంతకుముందు అదే లోకేష్ ఏం చెప్పాడు? 15,000 ఇవ్వకుండా 2,000 అని చెప్పేసి నొక్కేశాడా? ఇప్పుడు ఇతను కూడా నొక్కేసినట్టేగా. ఇప్పుడు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 జగన్మోహన్ రెడ్డి తీస్తే ఏం మాట్లాడాడు? 1000 తీసింది. ఫస్ట్ సంవత్సరంలో ఫుల్ అమౌంట్ ఇచ్చాడు, సెకండ్ సంవత్సరంలో 1000 అన్నాడు, తర్వాత తీసాడు. ఇప్పుడు 2,000 తీసాడుగా మనోడు లోకేష్. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఇంకా ఇప్పుడు వేరే విధంగా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో అరెస్టులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రను అడ్డుకుంటూ అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఇది వైసీపీ శ్రేణులు పూర్తిగా కూడా ఖండిస్తున్నారు. ఆ ప్రభావం ఏమైనా పడబోతుందా మీ మీదని? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక హామీలు, 143 హామీలు ఈ సూపర్ 6 కాకుండా ఇవ్వడం జరిగింది. వాటిలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ అందలేదు. ఏదో కొన్ని గ్యాస్ కనెక్షన్లు అన్నారు, అవి కొంతమందికే. అదేవిధంగా మొన్న తల్లికి వందనం అన్నారు. దాదాపు ఎంతోమందికి ఎలిజిబుల్ ఉన్న వారికి తల్లికి వందనం కూడా అందలేదు. అదేవిధంగా గతంలో నాడు నేడు స్కూల్లో మరి ఆ పిల్లలకి, విద్యార్థులకి మంచి బట్టలు 2 జతలు యూనిఫామ్ కానీ, బ్యాగ్ కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అధికారులు స్కూల్లో ఉన్న టీచర్లు ఫోన్ చేసి వాటికి కూడా డబ్బులు కట్టమని అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా విధంగా మంచి భయంకరంగా వ్యతిరేకత రావడం. ప్రజలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, అతను ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ప్రజలు తండోపతండాలుగా కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలుపుతున్నారు. దీన్ని చూసి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఓర్చుకోలేక ఈ వ్యతిరేకతని అనగదేయాలని చెప్పి, అనగొట్టాలని చెప్పి ఇప్పుడు ఏదైతే ప్రోగ్రాంలు జరుగుతున్నాయో ఆంక్షలు విధించడం, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి 100 మందికే పర్మిషన్ అంటాం. మొన్న చూసాం సత్తెనపల్లి, పొదిల్లో కూడా చూసాం. ఒక అంత పెద్ద ర్యాలీ జరుగుతుంటే అక్కడ నిరసన కార్యక్రమం టీడీపీ వాళ్ళకి అవకాశం ఇవ్వటం. అదేవిధంగా ఇప్పుడు నెల్లూరులో జరగబోయే కార్యక్రమానికి కూడా అడ్డుపట్టడానికి ఏదేదో ఆంక్షలు, కొత్త ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. దాని ద్వారా ఆ బండిలో ఎవరో పడినట్టుగా కారు కింద అన్ని క్రియేట్ చేసి చేయడం కూడా పూర్తిగా వైసీపీ శ్రేణులంతా ఖండిస్తున్నాం. ఏదైనా నిజ నిర్ధారణ చేసి ఎస్పీ గారు కూడా అవి కనుక్కొని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అది కరెక్టా కాదని తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. అయితే చివరిగా ఒక మాట చెప్పండి, ఈ నిరసన ద్వారా మీరు ముఖ్యంగా ప్రభుత్వాన్ని, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఏ డిమాండ్ చేయబోతుంది? అంటే ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చారో హామీలు కూడా నెరవేర్చాలి. ఏదైతే బడుగు బలహీన విలో పార్టీలో వారు ఇచ్చిన హామీలు దాదాపు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కరెక్ట్గా ఆయన ఇచ్చాడు, దానికి డబుల్ ఇచ్చారు వీళ్ళు. అవన్నీ కూడా ప్రజలకు అందాలి. అందేదాకా మేము ఇటువంటి పోరాటాలు చేస్తూనే ఉంటాం. కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, అదేవిధంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలి. బూటకమ ఆటలను కట్టిపెట్టి ప్రతి ఒక్క విద్యార్థికి, అదేవిధంగా నిరుద్యోగులకు అయితే వారు సహకారం అందించాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు కూడా మా పోరాటాలు అయితే మేము కొనసాగిస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.